ఖమ్మం జిల్లాలో పత్తి విత్తనాల కొరత లేదని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. నూతన కలెక్టరేట్తో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి విత్తనాల లభ్యత, వానాకాలం సాగుపై చర్చించారు. ఎరువుల డీలర్లు ఎక్కువ ధరల విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు లైసెన్స్ డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనాలని, బయట వ్యక్తుల దగ్గర కొని మోసపోవద్దని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎక్కువ ధరల విత్తనాలు అమ్మితే పోలీసులకు సమాచారం అందించాలని సిపి తెలిపారు. సో వాళ్ళు కూడా లైసెన్స్డ్ సీడ్ డీలర్స్ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగానికి అట్లానే రైతులకి సహకరిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో అగ్రికల్చర్ అండ్ పోలీస్ టీమ్స్ కూడా యాక్టివ్గా ప్రతి మండలాల్లో కూడా వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఈ గ్రీన్ మాన్యూవర్ అనేది ఇంకా మన కాటన్ సీడ్స్ మీద ఎక్కువ మనకు డిమాండ్ రాలేదు, కానీ మన జిల్లా కూడా కాటన్ అనేది పెద్ద ఎత్తున కాటన్ సో చేసే జిల్లాల్లో మనం కూడా ఉన్నాం. ఆదిలాబాద్ తర్వాత మనకు ఖమ్మమే ఎక్కువ ఉంది. ఈసారి ఇంకా కాటన్ విస్తరణ కూడా కొంచెం పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. మనం 2022లో చూసుకుంటే పత్తి వచ్చేసి 2,21,743 ఎకరాలు పత్తి అనేది చల్లడం జరిగింది, పత్తి సాగు చేయడం జరిగింది. సో దానికి గాను అప్పుడు 5,24,000 ప్యాకెట్లు 5,24,000 ప్యాకెట్లు కాటన్ ప్యాకెట్